మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనంతపురం నగరంలోని ప్రభుత్వ వైద్యశాలను పరిశీలన చేస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్. కుప్పంలో వైసీపీకి భారీ షాక్. శాశ్వతంగా వైసీపీ కార్యాలయాన్ని మూసివేసిన వైసీపీ. ఒకే రోజు వరుస దొంగతనాలు వరంగల్ నగరంలో. ఆత్మహత్య శరణ్యం అంటున్న రాధాబాయి కుటుంబ సభ్యులు. కుల మతాలకు అతీతంగా హజ్రత్ ఇమాం కాసిం అగర్ ఖానా దర్గా. ఇక వివరాల్లోకి వెళ్తే, బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన సీఎం చంద్రబాబు. ఆలయ ప్రధాన ద్వారం వద్ద సీఎం చంద్రబాబుకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. అనంతరం బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకొని పూజలు నిర్వహించి అక్కడి నుండి శ్రీశైలం ప్రాజెక్టు డ్యాం దగ్గరికి బయలుదేరారు. సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ డ్యాం దగ్గర జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. బాబు బస్సు వస్తే దానికి ఒక 1 2 3 4 5 అమ్మ అదే జగన్ అయితే ఎన్ని వెహికల్స్ వచ్చాయి. ఆవిడ వద్దన్నాడు కదా. పంచదార అడుగుల దూరంలో ఉన్నాం మనం. ప్రెస్ జాకెట్ తెచ్చుకొని మేము కూడా అప్డేట్ అవుతాం. అందరూ ఆపేస్తున్నారు. అన్ని లైవ్ లో ఉన్నాయి కెమెరాలు. అవునా? ఓకే ఓకే నైస్. ఇంకొక వెహికల్ ఉంది, దానికంటే ముందు ఇంకో వెహికల్ ఉంది, దానికంటే ముందు ఇంకో వెహికల్ ఉంది, దానికంటే ముందు మా వెహికల్. చంద్రబాబు వాయిస్ ఓవర్ బాగా ఇస్తున్నారు. చెప్పంటావా? బాబు చెప్పనా? ఓకే ఓకే ఓకే. సుజాత సుజాత డిస్టర్బ్ చేస్తున్నా ఏం చేస్తాం.
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో చొప్పదండి ఆనకొండలలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, ఆనకొండలో పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు సాధ్వీనం చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం రోజున కరీంనగర్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణతో కలిసి ఆనకొండ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత పాలకులు నిర్లక్ష్యం వలన చొప్పదండి ఆనకొండలలో డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం పూర్తి కాక వినియోగంలోకి రాక వెచ్చించిన 14 కోట్ల రూపాయల ప్రజాధనం బూడిదలు పోసిన పన్నీరుగా మారిందన్నారు. చొప్పదండిలో 169 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం అంతర్గతంగా ఆగిపోయిందని, గత 8 నెలలుగా డబుల్ బెడ్రూమ్ రూమ్ల పురోగతి గురించి రివ్యూ చేయడానికి జిల్లా మంత్రికి రికాం దొరకడం లేదని, కలెక్టర్కి సమీక్ష చేయడానికి సమయం ఉండకపోవడం ఏమిటని శోచనీయమని అన్నారు. చొప్పదండి మండలం చొప్పదండి ఆర్నకొండలలో 14 కోట్ల రూపాయలతో నిర్మించిన 238 డబల్ బెడ్రూమ్ ఇండ్లు చొప్పదండిలో నిరుపయోగమై పశువుల కొట్టాలుగా, మేకల పాకలుగా విలసిల్లుతూ ఉన్నాయి. కూడు గూడు లేని నిరుపేదలు పిల్ల పాపలతో ఆనందంగా ఉండవలసినటువంటి డబల్ బెడ్రూమ్ ఇండ్లు పశువుల కొట్టాలుగా మారడం చూసిన చొప్పదండి ప్రజల గుండెలు తరుక్కుపోతా ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలైనా అర్ధాంతరంగా ఆగిన డబల్ బెడ్రూమ్ల గురించి రివ్యూ చేయడానికి పాలకులకు రికం దొరుకుతలేదు, సమీక్ష చేయడానికి సమయం సరిపోతలేదు. ఆర్నకొండలో నిర్మించిన ఇండ్లు పూర్తయి లబ్ధిదారులకు నంబర్లు కూడా కేటాయించబడి నివాసయోగ్యంగా ఉన్నటువంటి ఇండ్లకు 4 కరెంటు గుంజలు బాతి కరెంట్ ఇవ్వడానికి, నల్లాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతలు రాకపోవడం వలన 69 కుటుంబాల వారు నేటికి కూలిన ఇండ్లల్లా తాటిపత్రుల కింద గుడిసెల్లో వర్షాలకు నానా అగచాట్లు పడతా ఉన్నారు. గడిచిన 8 నెలల్లో సమస్యను పరిష్కరించాలని చూసినటువంటి అధికారి గాని, నాయకుడు గాని లేడంటే ప్రజల పట్ల పాలకుల చిత్తశుద్ధి ఏందనేది అర్థమవుతాం. మేము గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీ మేడిపల్లి సత్యం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు తక్షణం 15 రోజులలో ఆర్నకొండ డబల్ బెడ్రూమ్లకు కరెంటు సౌకర్యం కల్పించి ఈ నిరుపేదలకు గృహప్రవేశం చేయించాలని, అదేవిధంగా చొప్పదండిలో నిలిచిపోయిన డబల్ బెడ్రూమ్ నిర్మాణాలను సమీక్షించి పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో 240 కుటుంబాల పక్షాన భారతీయ జనతా పార్టీ ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధంగా ఉందని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికంగా రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ 4,000 ఇస్తుందని రోజు 124 సచివాలయం అధికారులు తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో ఇంటింటికి వెళ్లి హెల్త్ సెక్రటరీ జయకుమారి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 124 సచివాలయం వాలంటీర్లు సుమలత, నూర్జహాన్ పాల్గొన్నారు. సరే రాస్తాను కానీ సరిగా ఉంటావు. పడింది అవా దగ్గరికి రా. अब एकदा फिर में बोले मैं सर्वर गजर में नहीं आया तो फिर मैं बुला कर तो तुम्हारे दिखाना पड़ता. अब सर्वर अच्छा होगा तो तुम्हारा పర్లేదంటే ఉండు నాన్న. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను, నర్సులు, ఇతర సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఉదయం నుంచి నిరసన దీక్ష చేపట్టిన సిపిఎం నాయకులు, కార్యకర్తలు సాయంత్రం వరకు దీక్ష కొనసాగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో 200 పడకలు ఉన్నప్పటికీ వైద్యులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడం వల్ల ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు భద్రాచలంలోని ప్రభుత్వ ఆసుపత్రి కోసం వస్తున్నారని, కానీ ఇక్కడ ఆ స్థాయిలో డాక్టర్ సిబ్బంది లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్స్ని బృందాన్ని సరైన రీతిలో నియమించాలని నిరసన దీక్ష చేపట్టినట్లు తెలిపారు.
హాస్పిటల్ పట్ల వివక్షతను నశించాలి. వివక్ష భద్రాచలం ఏరియా హాస్పిటల్ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని హాస్పిటల్ పట్ల వివక్షతను నశించాలి. వివక్ష భద్రాచలం ఏరియా హాస్పిటల్ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించేందుకు జాతీయ కోడిగుడ్ల సమన్వయ సంఘం ముందుకు వచ్చిందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత కోరారు. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో ఎగ్ కార్ట్లను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని అవగాహన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ రాష్ట్రంలో 7,200 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు 13 కోట్లతో ఎగ్ కార్ట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లాకు 100 మంది చొప్పున 26 జిల్లాల్లో 2,600 మంది నిరుద్యోగ యువతను ఎంపిక చేసి వంట పాత్రలు, టూల్స్తో పాటు ఇతర పరికరాలు 50,000 విలువైన తోపుడు బండిని అందించారని తెలిపారు. ఏర్పాటు చేయకపోతే తెలుగుదేశం పార్టీ తన ఇచ్చిన అంశాలలో ఇది కూడా చేర్చి నిరుద్యోగ ఉపాధి కల్పించాలని గవర్నమెంట్ ముందుకు వచ్చింది. అందుకు యువతను కూడా అందరూ ముందుకు వచ్చి ఇది కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు నిరుద్యోగ సమస్యలు తీర్చడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముందుండి అందరి ఆశయాలకు అనుగుణంగా నిరుద్యోగ సమస్యలు తీర్చడానికి ముందుకు వస్తున్నారు. అందరూ నిరుద్యోగులు కూడా ముందుకు వచ్చి కార్యక్రమంలో పాల్గొని నిరుద్యోగ ఉపాధిని అందరూ సద్వినియోగం చేస్తుందిగా సభాముఖంగా తెలియజేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిఎస్పి బస్తీలోని హజ్రత్ ఇమాం కాసిం అగర్ఖానా దర్గాలో ప్రతి సంవత్సరం మొహరం వేడుకలు కులమతాలకు అతీతంగా సాంప్రదాయ రీతిలో కొనసాగిస్తూ వస్తున్నాయి. గత 10 సంవత్సరాలుగా వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నామని, సందల్ గంధం వేడుకలో స్థానికులు భారీ ఎత్తున పాల్గొనడం, ప్రత్యేకంగా కొనసాగుతూ వస్తుండడం, ప్రతి ఏటా నిర్వహించే అన్నదానం, జరత్ వేడుకలను సైతం నిర్వహించి తమ సాంప్రదాయాన్ని కొనసాగించారు. మొక్కతో వేడా మొక్కతో వస్తుంది మాకు కొంచెం టైం పడుతుంది. सल्लल्लाहु अलैहि वसल्लम सल्लल्लाहु अला मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम सल्लल्लाहु अला मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम सल्लल्लाहु अला मुहम्मद सल्लल्लाहु अलैहि सलाम हमारा सबा तू मदीने जाके सबा तू मदीने जाके
అస్సలాము అలైకుం రెహమతుల్లాహి వబరకాతుహు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల్ సిఎస్పి గ్రామ పంచాయతీ బస్సు హజరత్ ఇమాముల్ మసీద్ ఆశీర్ ఖాన్ 10 సంవత్సరాల నుండి ఇలా మొహరం వేడుకలు భారతులకి ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ అన్నదానికి రావాల్సింది కోరుకుంటున్నాము. అందరూ అన్నదానికి కార్యక్రమానికి అందరూ హాజరై అందరూ హజరత్ ఇమామ్ కోసం ఆశీర్వాదాలు కోరుకోవాలని కోరుకుంటున్నాము. హజరత్ నాకు ఈ మొహరంలో సితారా దిగిన మొదటి రోజు తర్వాత 5వ రోజు హజరత్ నాగుల మీద సర్కార్ది సందల్ ఉంటుంది. దాని తర్వాత సాత్కాన్ జరుగుతుంది, పూల దొక్కులు జరుగుతుంది. దాని తర్వాత 9వ రోజు మళ్ళీ పూల దొక్కులు జరుగుతుంది. ఇది మొత్తం అయిపోయిన తర్వాత జారతులకి అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత హజరత్ సయ్యద్ యాకూబ్ బాబా చిల్లా ముబారక్ ఉన్నది. 11 నెలల ఆయన గారి సందలు జరుగుతుంది. ఇక్కడ భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ సాహెబ్ గారి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. సంతానం లేని వాళ్ళు సంతానం దేవుడి దగ్గరికి వచ్చి సంతానం కోరుకుంటారు. సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు. దూర ప్రాంతాల నుండి భక్తులందరూ ఈ దరగాకి వచ్చేసి వాళ్ళ ప్రతి ఒక్క కోరికలు, వాళ్ళ ప్రతి ఒక్క సమస్యలు ఇక్కడ వచ్చి సమస్యలు సాహెబ్ గారికి చెప్పుకొని వాళ్ళ సమస్యలన్నీ తీరిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళ సమస్యలు తీరిన వాళ్ళు ఉన్నారు. ఈ దేవుడు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి కోరాలని కోరుకుంటున్నాను. హజరత్ ఇమామ కాసిం ఆసిర్ ఖాన్ ఇల్లందు సర్కిట్ బస్తీలో మొహరం పండుగ జరుపుతున్నాను. ఈరోజు జాగ్రత్తలు కులమతాలకు అతీతంగా అధిక సంఖ్యలో జనాలు పాల్గొని విజయవంతం చేయగలరని మనం. అందరికీ నమస్కారం. ఇల్లందు పట్టణంలో సర్కిట్ బస్ ఏరియాలో రైల్వే గేట్ దాటిన తర్వాత కుడివైపులో హజరత్ ఇమామే కాసిం అనే ఆసిర్ ఖాన్ మాది ఉంది. గత 10 సంవత్సరాలుగా ఈ మొహరం పండుగని ఘనంగా జరుపుకుంటున్నాము. కావున భక్తులందరూ మా యందు దయ ఉంచి దేవుడి అన్నప్రసాదం కోసం ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి జాగ్రత్తలకు అందరూ హాజరు కావాలని మా కమిటీ తరఫున నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారము. మేము హజరత్ ఇమామే కాసిం దర్గా కమిటీ సభ్యులము. ఇక్కడ మొహరం పండుగని గత 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. మొహరం పండుగ అయిపోయిన జాగ్రత్త రోజు అన్నదాన కార్యక్రమం చేసుకుంటాము. ఈ యొక్క అన్నదానానికి అందరూ హాజరై సహకరించగలరు. అంతర్రాష్ట్ర కోళ్ల దొంగల ముఠాను సుల్తానాబాద్ పోలీసులు బుధవారం చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఏసీపీ గజకృష్ణ సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ యేసుబాబు, విష్ణు, కిషోర్ అను ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల జల్సాలకు అలవాటు పడి నాటుకోళ్లు, పందెం కోళ్లను దొంగతనం చేయడం, ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్లి పందెం రాయలకు అమ్మడం వీరి పని అని అన్నారు. సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి గ్రామంలో దాదాపు 20 నాటుకోళ్లను దొంగలించామని నిందితులు అంగీకరించారని తెలిపారు. నిందితుల నుండి మొత్తం 22 నాటుకోళ్లు, షిప్ కార్డులను స్వాధీనం చేసుకున్నామని, పందెం కోళ్ల విలువ ఒక్కొక్కటి 50,000 నుండి ₹1,00,000 వరకు విలువ ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా ఓన్లీ కోళ్ళ దొంగతనం. అది కూడా ముఖ్యంగా ఏంటంటే మంచి నాటుకోళ్ళు లేదా పందెం కోళ్ళు, 2 కోళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్లో అటు సైడ్ మీకు తెలుసు సంక్రాంతి అప్పుడు కోళ్ళ పందాలు ఆడుతుంటారు పెద్ద ఎత్తున. అటు ఏరియాలో ఉంటాయి కాబట్టి అట్లా అదే అలవాటు పడి అట్లనే ఎక్కడైనా ఈ తెలంగాణలో కూడా అట్లనే ఎవరైనా పీచుకలు ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఈ కోళ్ళ ఫారాలు ఏదంటే సీక్రెట్ తెలుసుకోవడం, తెలుసుకొని పగలంతా రక్కీ చేయడం. రక్కీ చేస్తున్నాడు చూసుకుంటారు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏం సంగతి, ప్లాన్ ఎట్లుందని 2 రోజులు వేరుగా రెక్కీ చేయడం. రెక్కీ చేసి ఏదైనా ఉంటే దానికి సంబంధించి ఎట్లా తీసుకొని ఎట్లా పోవాలని అన్ని డేలో చూసుకొని నైట్ చేయడం. ఇక్కడ కూడా మన దగ్గర కూడా ఏంటంటే ఈ సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ కాట్నపల్లిలో 26వ తారీఖు మొన్న 4 రోజుల క్రితం 25వ తారీఖు రాత్రి 1 గంటల ప్రాంతంలో ఈ కాట్నపల్లి ఉన్నటువంటి సతీష్, చీటి సతీష్ ఉన్నాడు కదా, ఆయన కోళ్ళ ఫారం ఉన్న కోళ్ళు ఏవైతే ఉన్నాయో 20 కోళ్ళను వీళ్ళు ఏం చేశారు, ఒక రోజు అంతా రక్కీ చేసి వీళ్ళు కారులో వచ్చారు. ఆ కారు మేము ఉన్నది, ఆ కారు కూడా మీరు షిఫ్ట్ కార్ వీడియో అనేది వేరియంట్, సరే షిఫ్ట్ కార్, మారుతి షిఫ్ట్ కారు. అందులో వీళ్ళు ఈ కోళ్ళని వేసుకొని పోయారు. కొన్ని కోళ్ళు అమ్మున్నారు, కొన్ని కోళ్ళు కూడా మనం ఇప్పుడు ఏంటంటే పొద్దునప్పుడు ఇక్కడ తీసుకొని మా ఎస్ఐ గారు దీంట్లో 22 కోళ్ళను మనం రికవర్ చేసినాం. అంటే వేరే వాళ్ళవి కూడా మనం ఉన్నాయి, వాళ్ళవి కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ షిఫ్ట్ కార్ అంటే మీకు AP7 AV7659 అనే దీన్ని కూడా మనం రికవర్ చేసినాం. వీళ్ళ మీద యేసుబాబు ఏమన్నాడు కదా, యేసుబాబు ఈయనది కంచికచెర్ల మండలం పరిట
ఈయన మీద 5 కేసులు ఉన్నాయి. ఇదే కేసులు సేమ్ కేసులు 5 కేసులు ఉన్నాయి అక్కడ. అంటే వివిధ పోలీస్ స్టేషన్లు, ఒకటే పోలీస్ స్టేషన్ కాదు, రకరకాల పోలీస్ స్టేషన్లు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అట్లా గార విష్ణు కూడా 2 కేసులు ఉన్నాయి. ఈ మాచర్ల కిషోర్ అంటే కూడా ఈయన కూడా 7 కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా తెలివిగా, చాలా జాగ్రత్తగా రాత్రి పూట ఇక్కడ ఎవరు లేని ఉంటుంది. కానీ వీళ్ళు పందెం కోళ్ళు అంటే పందెం కోళ్ళు కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. 50,000, లక్ష రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు కూడా ఉన్నటువంటి కోళ్ళు ఉంటాయి. వాటికి వేసే దాన కూడా కాస్ట్లీ ఉంది. ఇక్కడ గోదార్ఖని భాస్కరరావు భవన్లో ఏఐటీసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొని మాట్లాడారు. సింగరేణిలో ఈ మధ్యకాలంలో ప్రమాదాలు జరిగినప్పటికీ అధికారులు కార్మికులను, సూపర్వైజర్లను బాధ్యులను చేస్తూ ఈ ఎల్లో కార్డు, రెడ్ కార్డు అని భయాందోళన చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ సింగరేణిలో కార్మికులు కష్టపడి ఉత్పత్తి చేస్తూ లాభాలు తీసుకొస్తుంటే అధికారులు ఆలోచన లేని బొగ్గు గనుల ప్రైవేటీకరణ వేలంకు వ్యతిరేకంగా ఏఐటీసీ యూనియన్ ఆధ్వర్యంలో జూలై 1వ తేదీ నాడు హైదరాబాదులో అన్ని కార్మిక సంఘాలని ఆహ్వానించి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. అందులో బిఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు వచ్చారు. అందరూ కూడా పోరాట కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈ నెల జూలై 5వ తేదీ నాడు సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టర్ ఆఫీసుల్లో ముట్టడి చేసి వేలాది మంది సింగరేణి కార్మికులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ల ద్వారా మెమోరాండం ఇచ్చాం. 6వ తేదీ నుండి సింగరేణి వ్యాప్తంగా అన్ని జిఎం ఆఫీసులు, హెడ్ ఆఫీసుల ముందు రిలే నిరాదీక్షలు చేశాం. 10 రోజుల తర్వాత హైదరాబాదులో గవర్నర్ ఆఫీసుని ముట్టడి చేశాం. దానిలో వందలాది మంది సింగరేణి కార్మికులు ఏఐటీసీ ఆధ్వర్యంలో పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాలలో ఆనాడు హైదరాబాదులో హామీ ఇచ్చినటువంటి సంఘాలలో ఏదో ఒక్కళ్ళో ఇద్దరు, ఏదో నామకే వాస్తిగా ఒకళ్ళిద్దరు వచ్చారు తప్ప మరి ఎవరు కూడా పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. అయినప్పటికీ కూడా ఏఐటీసీ యూనియన్ అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నాం. అట్లాగే సింగరేణిలో ఇవాళ గుర్తింపు సంఘం పత్రం యాజమాన్యం ఆలస్యం చేస్తూ ఉంది. గతంలో వేరే యూనియన్లు గెలిస్తే 4 సంవత్సరాలు గుర్తింపు సంఘం పత్రం ఇచ్చినటువంటి మేనేజ్మెంటు ఇవాళ ఏఐటీసీ గెలిస్తే 2 సంవత్సరాలు ఇస్తామంటున్నారు. మరి గతంలో 4 ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు అయ్యారు 4 ఇవ్వాల్సిందే అని చెప్పేసి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ పత్రం ఆలస్యమైనప్పటికి కూడా సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంలో ఏఐటీసీ యూనియన్ ముందుంటా ఉంది. ఇవాళ ముఖ్యంగా చదువుకున్నటువంటి కార్మికులకి గతంలో క్లరికల్ పోస్టులు కానీ, ఓవర్మెన్ పోస్టులు కానీ, ఇంజనీర్ పోస్టులు కానీ బయట ఉన్నటువంటి వాళ్ళని తీసుకున్నారు. ఇవాళ సింగరేణిలో వేలాది మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళకే ఇవ్వాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేసి సుమారు 1200 పోస్టులు చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా నోటిఫికేషన్లు ఇప్పించాం. ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కొంతమందికి పార్లమెంట్ ఎన్నికల వల్ల 1 నెల రోజులు ఆలస్యమైంది. అయినప్పటికీ 1-2 నెలల్లో ఈ యొక్క అన్నీ కూడా ఫిలప్ చేయడం జరుగుతుంది. ఈపీ ఆపరేటర్లతో సహా ఈ పోస్ట్ అన్నీ కూడా ఫిలప్ చేయించాం. అట్లాగే ఇవాళ సేఫ్టీ ట్రైపార్టైట్ మీటింగ్లో కూడా
సేఫ్టీకి సంబంధించిన విషయాల మీద మాట్లాడాం. ఇవాళ ఎస్ఏపి అనేది ఒక 4 సంవత్సరాల క్రితం సింగరేణిలో మేనేజ్మెంట్ తీసుకొచ్చి యాక్సిడెంట్ అయితే దానికి బాధ్యులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.